ఆ దేవుడు నా కుటుంబానికే ఎందుకో ఇన్ని కష్టాలిస్తున్నాడు. కనీసం ఈ పూజతో అయినా దోషాలన్నీ పోయి దాని జీవితం ఒడ్డున పడుతుంది అనుకుంటే లేనిపోని నిందలొచ్చి పడ్డాయే తప్ప పూజ మాత్రం జరగలేదు. బాధపడకండి రాజ్యలక్ష్మి గారు. సీతమ్మ తల్లి అంతటి మహా ఇల్లాలికి నిందలో అవమానాలు తప్పలేదు. ఇక మానవ మాత్రులం మనమెంత? కొలిమిలో కాల్చే కొద్దీ బంగారం వన్నె పెరిగినట్టు, సాన పెట్టే కొద్దీ వజ్రం ప్రకాశం పెరిగినట్టు ఈ నిందలు కష్టాలు కన్నీళ్ల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కడిగిన ముచ్చెంలా అప్పు బయటపడుతుంది. ఏమో బామ్మగారు, జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే నా బిడ్డ జీవితం ఏమైపోతుందో, ఎలాంటి కష్టాల్లో చిక్కుకుపోతుందోనని భయంగా ఉంది. అన్నీ సవ్యంగా ఉంటే ఈ పాటికి పెళ్లి జరిగి మీ ఇంటికొచ్చుండేది. పెళ్లి గురించి మీరు మర్చిపోండి. ఆ దేవుడు ఏం చేసినా అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. అపర్ణ జీవితంలో ఇంకా ఏదో మంచి జరగాలని ఉండుంటుంది. అందుకే ఈ పెళ్లి ఆపాడు. ఈ పెళ్ళి ఆపింది దేవుడు కాదు, నేను. నా వల్లే అప్పటికి ఇన్ని కష్టాలు వచ్చాయి. శేఖర్, శేఖర్ ఏమైంది? ఏమన్నారు? అనడానికి ఏముందమ్మా, ఇందు ఫోన్ అపర్ణ దగ్గర ఉందని తెలిసి ఆ సిఐ అర్జున్ ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చింది. ఎంక్వైరీలో నిజం తెలిసిందా? మన అపర్ణకి ఇందు కనిపించకపోవడానికి ఏం సంబంధం లేదని తేలిందా? ఆ ఫోన్ అపర్ణ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదని చెప్పారా? అమ్మా, మన అమ్మాయి కాబట్టి తన గురించి పాజిటివ్గా ఆలోచిస్తాం. ఏ తప్పు చేయలేదని నమ్ముతాం. కానీ పోలీసులు అలా నమ్మరమ్మా. వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలు తప్ప నమ్మకాలతో పనుండదు. వాళ్ళు నమ్మాలంటే సాక్ష్యం చూపించాలి. లేని సాక్ష్యాన్ని ఎలా చూపిస్తామండి? అయితే తప్పు చేశామని ఒప్పుకోవాలి.